టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అటు సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న రాములమ్మ ఇటు రాజకీయాల్లోనూ ఊహించని ట్విస్టులతో అదరగొట్టేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కరుణతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మరో జాక్పాట్ తగలబోతోందన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో ఒకటి ఆమెకు రిజర్వ్ అయిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్ గా వెలుగొంది లేడీ అమితాబ్ అనిపించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ ఇంత కాలానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. 16 ఏళ్ల తరువాత పొలిటికల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తరువాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువే. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్ కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఆమె సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి అనూహ్యంగా తెరపైకొచ్చారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో రాములమ్మ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారనే టాక్ పార్టీలో ఉంది. తాజాగా కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో మరోసారి రాములమ్మ పేరు చర్చకొస్తోంది. తెలంగాణ లేడీ సూపర్ స్టార్ కేబినెట్ లోకి రాబోతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారిందట. 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చట్టసభల్లోకి అడుగు పెట్టబోతోన్న రాములమ్మ తన మార్కు చూపించుకోవాలనే భావనలో ఉన్నారట. తన పొలిటికల్ కెరియర్ లో లాంగ్ ఇన్నింగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారంటున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాములమ్మ కూడా ఢిల్లీ స్థాయిలో మంత్రంగం నడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. కేబినెట్ లో గరిష్టంగా 18 మంది వరకు ఉండొచ్చు. ప్రస్తుతం కేబినెట్ లో 6 ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వివిధ నాయకుల పేర్లను పరిశీలిస్తోంది. హైకమాండ్ పరిశీలనలో విజయశాంతితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి వంటి పేర్లు కూడా ఉన్నాయంటున్నారు. వీళ్లలో రాములమ్మకు మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికీ ఆమె కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. విజయశాంతి తన రాజకీయ అనుభవం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి మంత్రి పదవి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో వివిధ సమీకరణాలను బేరీజు వేసుకుని కేబినెట్ లో సమతుల్యం ఉండేలా చూడటానికి హైకమాండ్ మంతనాలు సాగిస్తోంది. విజయశాంతికి రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర, సినీ గ్లామర్ రేస్ లో ముందుండేలా చేస్తున్నాయంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొనే సమర్థమైన నేతలు లేరని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందట. విజయశాంతి లాంటి వ్యక్తిని మంత్రిగా నియమిస్తే కేసీఆర్ ను ప్రశ్నించే గొంతవుతారని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి ఢిల్లీలో రాములమ్మ లాబియింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.